పరిస్థితి లేదు. ఓకే, రైట్. కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్ అండి. మరి ఈ దేశకు సంబంధించి మనం మాట్లాడదాం. దారం అనిత గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు. నమస్తే అండి దారం అనిత గారు. నమస్తే అండి. అనిత గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ఐ న్యూస్ వీక్షకులకు నమస్తే. నమస్తే అండి. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే ట్వీట్ చేశారో దానికి క్లియర్ కట్ సమాధానం ఇచ్చారు మనకు గజేందర్ గారు వైసీపీ నుంచి. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది, 6వ తారీఖు కల్లా కంప్లీట్ అవుతుంది. ఎవరెవరైతే మరి గ్రామ వార్డు సచివాలయ సభ్యులు ఉన్నారు, లేకపోతే రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, ఉద్యోగులను వాటికి వీటికి వాడుకున్నారు కదా, దీనికి కూడా వినియోగించవచ్చు కదా అని పవన్ కళ్యాణ్ ఏదైతే ట్వీట్ చేశారో దానికి ఆయన క్లియర్ ఆన్సర్ అయితే ఇచ్చారు. మీరైతే మరి ఇప్పుడు ఏమంటారండి దీనికి? వైసీపీ అనేది ఎప్పుడు సజావుగా జరిగే ప్రతి విషయాన్ని చెడగొట్టడమే వైసీపీ ప్రభుత్వం పని. ఈ పెన్షన్ల విషయం కూడా అంతే అండి. దాదాపు మన రాష్ట్రంలో 15,000 సచివాలయాలు ఉన్నాయి, 1,35,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. పెన్షన్దారులు 65,92,000 మంది ఉన్నారు. సో ఒక్కొక్క ఉద్యోగికి 49 మంది వస్తారు. సో ఇక్కడ ఎలక్షన్ గాని పెన్షన్లకు కానీ సంబంధం లేకుండా ప్రభుత్వం ఉండేదే అందుకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి అందాల్సిన తాయిలాలు సజావుగా చేయడమే ప్రభుత్వం పని. సో ఈ ఉద్యోగుల ద్వారా ఒకవేళ మనకి ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు ఉపయోగపడకూడదు, ఇది వాలంటీర్ల యొక్క పని చేయకూడదు అన్నప్పుడు సచివాలయ ఉద్యోగుల్ని వాళ్ళు చేసి మేము ఈ విధంగా మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి మేము వీళ్ళ ద్వారా ఎటువంటి ఇబ్బంది కలిగిన పెన్షన్ ధరకు పెన్షన్ ఇప్పించామని చెప్పకుండా దాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే ఆయన మీద నెట్టేసి మనం డైరెక్ట్ గా ఒక వాయిసే విన్నాం. పేర్ని నాని గారు ఒక వాలంటీర్తో మాట్లాడేది, మీరు ప్రతి ఒక్క పెన్షన్ దారిని పిలుచుకురండి, వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, పెన్షన్ ఇచ్చే సమయంలో చంద్రబాబు నాయుడు మాకు ఇబ్బంది కలిగిస్తారని ఇంత దూరం పిలుచుకొస్తారని మీరు చెప్పాలా, ఓటు వేసేస్తానని ఇది గుర్తు పెట్టుకోవాలా అని ఆయనే పేర్ని ఆయనే చెప్తున్నారంటే కేవలము ఇప్పుడు కనీసం ఒక 35 రోజులు ఉన్నా కూడా ఎలక్షన్, ఇప్పుడు కూడా ప్రజలకు కనీసం ఒక మంచి సదుపాయాలు కల్పిద్దాం, వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పిద్దాం అనుకుంటా ఇప్పుడు కూడా దీన్ని రాజకీయ లబ్ధిగా వాడుకుంటున్నారంటే ఎంత నీచమైన పరిపాలన ఉందో. సిద్ధం అంటే ప్రజలను పాలకులు ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు సిద్ధం తప్పితే రాష్ట్రంలో ఎటువంటి ప్రయోజనం లేకుండా ప్రతి ఒక్క దాన్ని సజావుగా కూడా అడ్డదారుల్లో వక్రీకరించి ప్రజలకు ఇబ్బంది చేసే పనే చేస్తున్నారని ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రతిపక్షాల మీద వేసే నెపంతోనే మీరు ఇప్పుడు అనిత గారు మీరు ఏ లెక్క అయితే చెప్పారో ఆ లెక్క ప్రకారమే లేదు వాళ్ళతో అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఒకటి చూడాలండి. ఇప్పుడు అటు అధికార వైసీపీకి కానీ ప్రతిపక్షమైన టీడీపీ జనసేన మీకెవరికైనా ఎవరికి వీళ్ళకి వృద్ధులు, వికలాంగులు లేకపోతే ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వకూడదు అన్నది ఎవరికీ లేదు. అయితే కొన్ని అంటే ఇప్పుడు ఉన్న ఎలక్షన్ కోడ్ వల్ల కాస్త వెనక్కి వెళ్ళిందని మీరందరూ దాన్ని కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారు, ప్రజల్లో ఒక రకమైన భయాలు, ఆందోళనలు చెలరేగేలా చేస్తున్నారు అన్నది కాదంటారా? ఖజానా లేకపోవడం వల్ల దీన్ని ప్రతిపక్షాల మీద నెట్టేశారు తప్పితే ఇది కేవలము ప్రతిపక్షాలు చేసినది తప్పు కాదు. పెన్షన్దారులకి ఇబ్బంది కలిగించే విషయం తెలిసినా కూడా కావాల్సి ప్రతిపక్షాల మీద రేపొద్దున్న ఎలక్షన్ టైంలో పెన్షన్దారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా ఓటు వేయకుండా పోవాలి, వాళ్ళ ఓటు వేసే సమయంలో ఈ ఆలోచన వాళ్ళకి కలిగించాల ఉద్దేశంతో చేసిన కుట్రే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. ఓకే, రైట్ అండి. మరి ఈ దేశకు సంబంధించి బాలస్వామి గారు టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర